హాయ్ అండి, నేను మీ గోదావరి పిల్లని. ఈరోజు వచ్చిన రెసిపీ ఏంటంటే మిరపకాయ బజ్జీలు అండి. నా స్టైల్లో అయితే చేశాను, క్లిక్ వేసేయండి. మార్కెట్లో మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదండి, అవి తెచ్చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నేను నిలువున కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు, కారము, చింతపండు చిక్కటి గుజ్జు కొంచెం వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పెద్ద గిన్నె ఉంటుంది కదండి, కొంచెము ఆ వెడల్పు గిన్నె తీసుకొని జల్లించిన శనగపిండి వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారము, చికెన్ మసాలా, చిటికెడు తినే సోడా వేసుకొని ముందు కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసి అది కూడా ఒకసారి చూసుకోండి. మరీ పలుచగా కాదు, అలాగే మరీ చిక్కగా కాదు, కొంచెం మధ్యస్థంగా కలుపుకోవాలన్నమాట. ఇలా మీకు చూపిస్తాను కలిపిన తర్వాత ఒకసారి. ఇలా మధ్యస్థంగా కలిపేసుకుంటే మీకు బజ్జీకి బాగా పడుతుంది. ఇలా కలిపిన పిండిని గాజు గ్లాస్లో కానీ స్టీల్ గ్లాస్లో కానీ వేసేసుకోండి. అలా వేసుకోవడం వల్ల బజ్జీలు మనం చాలా సింపుల్గా చాలా త్వరగా వేసేసుకోగలము. ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా మనము నిలువున కోసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, ఆ మిరపకాయలోకి నేను మీకు చూపించాను కదా ఉల్లిపాయలు కలిపి పెట్టింది, అందులో పెట్టేసుకున్నాను. మిరపకాయ బజ్జీలో పెట్టేసుకొని పెనం మీద పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క మిరపకాయ తీసుకొచ్చి ఇలా గ్లాసులో ముంచి సింపుల్గా అలా వేసేయచ్చండి. రాలేని వాళ్ళు కూడా బజ్జీ చాలా సింపుల్గా వేసేయచ్చు. చేతుల మీద నూనె గట్ట తోలడం అలా ఏమి ఉండదు. అలా వేసిన ఒక 5-10 నిమిషాల వరకు గరిటె పెట్టకుండా అటు ఇటు కూడాను శుభ్రంగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోండి. కొంచెం చల్లారాక నార్మల్గా తినేసినా పర్వాలేదు, లేకపోతే కెచప్తో తిన్నా సరే చాలా బాగుంటుందండి. ఇంకా ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇంకేం అవసరం లేదు, ఉత్తి బజ్జీయే తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి.